ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమకి అర్హత ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఏకంగా అర్హుల జాబితా నుంచి తమను తొలగించారంటూ సామాన్యులు వాపోతున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్ళు మొక్కి మరి ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది, వేడుకుంది. ఆదుకోవాలంటూ బాధితురాలు ఎల్లమ్మ ఆ కడియం శ్రీహరి కాళ్ళపై పడిపోయింది. ఎల్లమ్మను బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. తొలుత ప్రకటించినటువంటి జాబితాలో ఎల్లమ్మకు కేటాయించినప్పటికీ ఉన్న ఇల్లును కూలగొట్టి ముగ్గు పోసుకునే సమయానికి తన పేరును తొలగించారట. కడియం అనుచరులే పేరు తొలగించారని బాధితులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడ కనిపించినటువంటి ఆ మహిళ చూడండి, కనీసం మర్యాదకైనా కడియం శ్రీహరి తనని పట్టుకొని అమ్మ వద్దమ్మా అని చెప్పాల్సింది, వారించాల్సింది, లేదా తనని పైకి లేపాల్సింది. కాలు మొక్కుతూ ఉంటే కాలు వెనక్కి తీసుకున్నాడు, కానీ తను నిస్సహాయంగా తన తేలిక నిల్చొని పోయాడు. కానీ ఏమాత్రం తన కాళ్ళు మొక్కుతుంది ఒక మహిళ అనేది మాత్రం ఆయన గుర్తించలేకపోయాడు. ఆ సమయానికి ఏందో అర్థం కావడం లేదు. సో ఒక మహిళ వచ్చి తనకి కేటాయించారు, తన పేరు వచ్చిందని చెప్పి ఇల్లు కూలగొట్టుకొని మళ్ళీ ముగ్గు పోసుకొని ఇల్లుకు నిర్మాణం కోసం పనులు చేపడదామనేటువంటి ఆలోచనలో ఉండగానే తిరిగి తన పేరు అందులో రాకపోయేసరికల్లా ఉన్న ఇల్లు పోయింది, ఉన్న ఇల్లు కూడా పోయింది. ఉన్న ఇల్లు కూలగొట్టేసుకున్నారు. ఉండడానికి ఆశ్రయం లేదు, కనీసం ఒక గూడు లేదు. అటువంటి ఒక సదరు మహిళ మళ్ళీ ఆ వేదిక పైకి వచ్చి సదరు ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకొని వేడుకున్నా కూడా ఎమ్మెల్యే స్పందించలేదు. కాళ్ళు తీసుకున్నాడు కానీ మహిళని పైకి నిల్చోబెట్టే ప్రయత్నం చేయలేదు, తను వద్దామా అని కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. సో ఇక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఎంతటి దయనీయమైన పరిస్థితిలో సదరు మహిళ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, మీ ప్రాంతాల్లో ఎలా ఉంది సిచ్యువేషన్. ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి బీద ప్రజల కోసం సొంతింటికలు నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ళ లక్ష్యం అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన రోజు అదే మాట చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదే తమ బ్రాండ్ మార్క్ ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. మరి అటువంటి బ్రాండ్ మార్క్గా చెప్పేటువంటి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మీ గ్రామాలు ఎటువంటి పరిస్థితి ఉంది? నిజంగా అర్హులకే ఇస్తున్నారా, లేదంటే కేవలం తమ పార్టీ కార్యకర్తలకి, అనుచర గణానికి, తమ బంధు బలగానికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు దక్కుతున్నాయా? ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఒకసారి విజువల్ చూడండి. మొదటి బాక్స్లో మీకు కనబడుతోంది కదా రైట్ సైడ్లో, ఆ సదరు మహిళ తను ఇల్లు కూలగొట్టేసుకొని ఇప్పుడు మరోసారి నిర్మాణం కోసం అని చెప్పి ముగ్గు పోసుకోవడం కోసం ఆ స్థలాన్ని మొత్తం చదును చేసుకొని పెట్టుకొని ఉంటే తిరిగి సమయానికి ముగ్గు పోసుకునే సమయానికి వచ్చేసరికి తన పేరు తొలగించారు. ఆ ఉన్న ఇల్లును కూడా కూల్ చేసుకున్న సదరు మహిళ దయనీయమైన పరిస్థితిలో ఏం దిక్కుతోచక ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకొని మరి అడుగుతోంది, వేడుకుంటోంది, నాకు దయచేసి ఇల్లు కేటాయించండి, అన్యాయం చేయకండి అని చెప్పి అడుగుతూ ఉంటే కనీసం స్పందించలేదు కాదు కదా. పోలీసులు అక్కడ నుంచి లాక్కెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఆ విజువల్ మొత్తంలో మీరు గమనించండి. ప్రతి చోట పోలీసులే ఆ సదరు మహిళలను తోసేయడమో లేకుంటే అక్కడికి వచ్చినటువంటి యువకులని, ఇతర మగవారిని తోసేయడం ఇదే జరుగుతోంది. కానీ నిజంగా వారికి సమాధానం చెప్పే ప్రయత్నమే జరగలేదు. ఒకసారి వారంతా రీతిన ఆందోళన వ్యక్తం చేస్తూ వారి కన్నీటి పర్యంతం అవుతూ వారంతా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఆ దృశ్యాలను చూద్దాం. పాలన అంటే ఇదేనా అంటూ కూడా అక్కడ సామాన్యులు ఇదేనా పనితీరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఉన్న ఇల్లు కుల్లగొట్టుకుంటే ఆఖరికి వస్తే రావాల్సినటువంటి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కూడా వర్తించకుండా కేవలం అనుచరగణానికి, బంధుగణానికే మాత్రం కేటాయిస్తున్నారు. మిద్దెలు మేడలున్న వారికే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు దక్కుతుంది, కానీ నిజమైనటువంటి సామాన్య పేద ప్రజలకు మాత్రం ఇందిరమ్మ ఇల్లు దక్కడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ పోలీసులు మొత్తంగా ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ కొంత నిరసన వ్యక్తం చేస్తూ అందరినీ కూడా అడ్డుకొని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సో ఇది కేవలం ఒక ప్రజాపాలనకు సంకేతమైన అటువంటి క్వశ్చన్, ప్రజలు ఆన్సర్ క్వశ్చన్ చేస్తున్నటువంటి ఆ ప్రశ్నని సమాధానం చెప్పలేకపోతున్నారు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు. ఏదేమైనా కూడా నిజమైనటువంటి అర్హులకు రావడం లేదు అని అంటే మరోసారి ప్రజలు డెఫినెట్గా ఇబ్బంది పడతారు, తిరగబడతారు కూడా అనేది మాత్రం డెఫినెట్గా ఏ ప్రభుత్వాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అది. సో ఒకసారి కొంతమంది మహిళలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఏం జరిగిందనే విషయాన్ని ఆర్టీవీతో పంచుకున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం.
ఎక్కడ అమ్ముకుంటే ఒక 50-60 లక్షల రూపాయలు వస్తాయి. వాళ్ళకే ఇస్తావు ఇల్లు. భూమి లేదు నాకు, ఉన్న నాకు ఇయ్యారా మీరు? అంటే కార్యకర్తలు ఎలక్షన్ కోసం వాళ్ళకి ఇస్తాను. ఏం లేనో మెట్లుకుంటాం మేము. ఇల్లు లేదు, పేద ప్రజలం మేము. మాకు ఎట్లా మేము ఎట్లా ఊకుంటాం? మాకు రాకుంటే ఒక ట్రాక్టర్ ఊకుంటాం. బిల్డింగ్ మా శిల్పల్లి అంతా పుంజు నారాజుకి వచ్చింది. ఇల్లు పుంజు నారాజు కంటే కొండంత ఆశతో ఎదురు చూస్తున్నా నేను. అయ్యో నాకు గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తుంది. నేను ఒక 2 రూమ్లు అయినా కట్టుకోగలుగుతా. ఇంక ఇన్ని పైసలు పదో పరక కలుపుకొని ఆ ఇచ్చే పైసలతో 2 రూమ్లు అయినా కట్టుకుంటాను. నేను కొండంత ఆశతో ఎదురు చూస్తే వాళ్ళే పేర్లు రాసుకొని వాళ్ళ సంబంధించిన పేర్లు రాసుకొని ఆ పేరు కొట్టేసి రాసుకుంటే ఎంతవరకు న్యాయం చెప్పు? ఎంతవరకు న్యాయం చెప్పు? ఎన్ని గ్రామాలు ఉన్నాయి మన ఊరికి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి? గుట్ట భూమిలో ఉన్నకే ఇల్లు ఇవ్వాలి. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఏమి లేనోనికే అర్హులు అని చెప్పిండు. ఇప్పుడు ఎవరు అర్హుల ఇల్లు, ఎవరు అన్యాయం అయింది ఇక్కడ? జనగాం మండలం. నా పేరు రజిత పుంజు నాగరాజు. మేము ఉండే గృహం అది రేకుల ఇల్లు. మా గ్రామ అధ్యక్షులు పేర్లు ఎందుకని గ్రామ అధ్యక్షులు పేరు వచ్చిందమ్మా నేనే రాపించిండ్రా అని చెప్పిండు. మా ఇంటికి వచ్చి కూడా మాట్లాడిండు. నేనే ముగ్గు ఓపిస్తారా అన్నారు. అన్నాక ఫోటోలు దింపే వారికే మా పేరు లేదు. అలా వైట్లతో కొట్టి వాళ్ళకి సంబంధించిన పేర్లు రాసుకున్నారు. ఇప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మాకు వాళ్ళ బంగ్లాలు ఉన్న వాళ్ళకే ఇండ్లు, భూములు ఉన్న వాళ్ళకే ఇండ్లు, మరి ఏమి లేనోనికి ఎప్పుడు ఇల్లు. మాకు కనీసానికి మాకు ఈ కాంగ్రెస్ వస్తేనన్నా మాకు న్యాయం జరుగుతుందని నేను అనుకున్నా. ఉన్న జీవన ఉపాధి ఆటో కూడా నడపకుండా పిచ్చోడయ్యే ఆటో కూడా అది కూడా గుంజుకపోయిండు ఫైనాన్స్ లా. మరి ఇప్పుడు మేము ఇదన్నా ఈ 2 రూమ్లు ఇంకే 10 రూపాయల పరుగు కలుపుకొని ఒక 2 రూములన్నా ఇచ్చే ఇల్లుతో నేను కట్టుకున్నాను. ఎంతో కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాడు. నాశలన్నీ నిరాశ అయినాయి. నాకు వచ్చిన పేరు కూడా ఒట్టేసారు. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా సార్. మీరు నాకు ఇది ఒక్క న్యాయం చేయండి. నాకు ఏం న్యాయం వద్దు. వాళ్ళు ఉన్నోళ్ళకే, బంగ్లాలు ఉన్నోనికే, భూమి ఉన్నోనికే మనకి అంతా ఇల్లు గవర్నమెంట్ మీద ఆశ ఉంటే నాకేం లేని నిరుపేదను నేను. నాకుండదు ఆశ. చెప్పండి సార్ మీరే. ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారు కానీ లేని వారికి ఎటువంటి ఇల్లు ఇవ్వడం లేదంటూ సదరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏకంగా ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేసారా, గ్రామ కమిటీల ద్వారా ఎవరైతే అర్హులుగా గుర్తిస్తారో వారికి మాత్రమే పథకాలు, వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు, వారికి మాత్రం అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ దాంట్లో లిస్టు పరంగా చూస్తే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, బంధుగణానికి, అనుచరగణానికి తప్ప నిజమైనటువంటి పేదలకు అవకాశం దక్కడం లేదంటూ సదరు మహిళలందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాజాగా ఒక మహిళ ఎల్లవ్వ ఏకంగా తన ఇల్లుకు కట్టుకోవాల్సినటువంటి పేరు వచ్చిందని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో పేరు రాగానే ఉన్న ఇల్లు జాగాని మొత్తాన్ని కూడా చదును చేసుకొని ఉన్న ఇల్లు కూలగొట్టేసుకొని కొత్త ఇల్లు నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆఖరికి వస్తే తన పేరును తొలగించి వేరే ఒక వ్యక్తి పేరు దాంట్లో జోడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కాళ్ళు సైతం పట్టుకొని వేడుకొని అయినా కూడా కనికరించలేదు. పైపెచ్చు పోలీసులు అక్కడి నుంచి నెట్టించేయబడ్డారు. సో ప్రస్తుతానికి మీరు చెప్పండి, చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పథకాలు అందుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మీకున్న సమస్యలు ఇక్కడ మెన్షన్ చేయండి. నేను వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను మీ తరపున ఇక్కడ లైవ్లో వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. వాటిని చదువుతాను కామెంట్స్ని కూడా. సో మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు? మీ పరిస్థితుల్లో మీ గ్రామ పరిధిలో నిజంగా అర్హులకే వచ్చానా ఇందిరమ్మ ఇల్లు అనేది? నిజంగా అర్హులకే రేషన్ కార్డులు వస్తున్నాయా? నిజంగా అర్హులకే అన్ని రకాల పథకాలు వస్తున్నాయా? పెన్షన్ అర్హులకే వస్తుందా? సమాపాలన, ప్రజాపాలన ఇంప్లిమెంట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకసారి ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్తాను. ఎస్ వెంకటరత్నం, సో ఏంటి ఏం జరిగింది? కడియం శ్రీ గారి కాళ్ళు పట్టుకొని వేడుకున్న సదరు మహిళ ఏం చెప్తోందా? అసలు